గతంలో 2021 నవంబర్ 19న ఇలాగే తీవ్రమైన వాయుగుండం కింద కడప జిల్లాలో భారీ వర్షాలు వస్తాయని, అన్నమయ్య ప్రాజెక్ట్ కూడా భారీ వరద చేరుతాదని వాతావరణ శాఖతో పాటు కేంద్ర జలసంఘం నుంచి కూడా 2 రోజులు ముందస్తుగానే వచ్చింది ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది 2021 నవంబర్ 19. ఆనాడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా తడిగుట్టేసి పడుకున్నారు. ఏమైంది? గ్రామాలు వరదలతో కొట్టుకుపోయినాయి. 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాజెక్ట్ అయితే మ్యాక్సిమం డ్యామేజ్ అయింది. సిగ్గు లేకుండా నవంబర్ 19న అయిందంటే 13 రోజుల తర్వాత డిసెంబర్ 2వ తారీఖున వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించారు ఆనాడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తా ఉన్నాను. ఆయనకి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలాగో, ఏ విధంగా ప్రజల అసౌకర్యం కలగకుండా, ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చెయ్యాలన్నది ఆయనకు అవగాహన లేదు. ఈరోజు ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగిన వ్యక్తిగా ముందస్తు చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి శాసనసభ్యులందరినీ కూడా ఫీల్డ్లో తిరగమని, యంత్రాంగం అంతా కూడా ముందస్తు చర్యలుగా ఏం చేయాలి, ఒకవేళ బ్లాక్అవుట్ అయితే, ఒకవేళ గాలులు ఎక్కువై ఈదురు గాలులాగా వస్తే, చెట్లు పడినా, ఎలక్ట్రికల్ పోల్స్ విరిగినా, వైర్లు తెగినా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్న దాని మీద ఆయన ఒక అవగాహనతోటి మా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయడం వల్ల ఇవన్నిటిని మనం నివారించగలిగే అన్న విషయం కూడా అందరూ గుర్తు చేసుకోవాలి. ఇదే మహానుభావుడు అప్పుడు కోవిడ్ సమయంలో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ సమయంలో కూడా మనం చూసాం. ఏం చెప్పేవాడు? కోవిడ్ ఏమైంది, ఎందుకు భయపడుతున్నారు, కాస్త బ్లీచింగ్ పౌడర్ వేసేసి పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది అన్నారు. అలాగే చాలా మంది పోయారు. ఎంతమంది కుటుంబాల్లో కావాల్సిన వాళ్ళు కోల్పోయామో మన అందరికీ తెలుసు. అంటే ఒక విజన్, అవగాహన లేని వ్యక్తులు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసాడంటే ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తా ఉంది. అంటే అసందర్భంగా మాట్లాడతాడు నేను. అంటే అక్కడ సందర్భానికి సంబంధం లేదు. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే, ఎక్కడ ఆయన అనుకున్నట్లు ఆస్తి నష్టం జరగల, ఓదార్చడానికి ఎక్కడా కూడా అనుకున్నట్లు ప్రాణ నష్టం జరగల. ఇప్పుడు ఆయనకి పని లేదు. అదే కానీ ప్రభుత్వం కాసంత నెగ్లిజెన్స్ వ్యవహరించుంటే 1 గంట చాలండి తారుమారు అయిపోవడానికి. 1 గంట చాలు ఈ సైక్లోన్కి మనల్ని తారుమారు చేసేయడానికి. అదే కానీ ఏదైనా అయ్యి ఉంటే ఈ పాటికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 చేతులతోటి ఓ ముద్దు పెట్టి, అయ్యో నేనే కానీ ముఖ్యమంత్రిగా ఉండుంటే నేను సైక్లోన్ అడ్డపడి మరి ఆపేద్దును, అసలు ఈ రాష్ట్రాన్నే తాకనివ్వకుండా చేసేవాడిని అని చెప్పేవాడు గ్యారంటీ. ఎందుకంటే ఆయన అలాంటివి మాట్లాడగలుగుతారు. ఎందుకంటే అసందర్భంగా మాట్లాడడం ఈ మధ్యన ఆయన ట్రెండ్ అయిపోయింది. రీసెంట్గా కూడా చూశారు కదా, అసెంబ్లీలోని బాలకృష్ణ గారు తాగి వచ్చారు అని చెప్పాడు ఆయన. ఎస్, ఆయన తాగే వచ్చారు. ఆ పెగ్గు కలిపింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన కలపలేదు అని అనుకుంటే, కలిపారు అనేది ఆయన ఒప్పుకుంటే ఈయన తాగి వచ్చారు. కలపలేదంటే ఈయన్ని లేనట్లే. ఎందుకంటే ఆయనలాగా వితండంగా మేము కూడా మాట్లాడటం నేర్చుకుంటే మంచిదేమో. మేమేమో అన్ని పద్ధతి, మంచితనం, ప్రజాస్వామ్యం ఆలోచిస్తా ఉంటే వీళ్ళు చేసే వ్యవహారాలు ఇవి. అలాగే ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. నగరంలో చాలా మినిమల్ డ్యామేజ్ అయ్యింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒరుగుతున్న చెట్లని కట్ చేయడం వల్ల అవి పడిపోకుండా ఏదైనా పక్కనున్న ఎలక్ట్రికల్ పోల్స్ మీద పడడం వల్ల అలాంటి డ్యామేజ్ అన్నది మ్యాక్సిమం తగ్గించగలిగాం. అయినా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకొని సుమారు 1000 పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ పొజిషన్ చేసుకుని ఉన్నాం సిటీలో. డ్రిల్లింగ్ మెషిన్స్ పెట్టుకున్నాం,
క్రేన్లు పెట్టుకున్నాం, మెన్నని పెట్టుకున్నాం, అడిషనల్ మ్యాన్ పవర్, మెషినరీని పెట్టుకున్నాం, ఎక్విప్మెంట్ని పెట్టుకున్నాం. పాడైపోయిన వైర్లు కానీ మిగతా ఏమైనా డ్యామేజ్ అయితే వెంటనే ఆల్టర్నేటివ్గా రిప్లేస్ చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఎక్కడికక్కడ ఇప్పుడు ఇదే ఉంది. నిన్న ఉన్నాడు ఓ వ్యక్తి వచ్చాడు ఇక్కడికి, ఓ 4-5 కుటుంబాలకి ఏదో నిత్యావసర సరుకులు ఇచ్చేసి ఎవరు రాలేదా, ఏం చూడలేదా అని అడిగేసి వెంటనే కారు ఎక్కి, ఎందుకంటే వర్షంలో తడిస్తే ఉన్న మేకప్ పోతుంది కాబట్టి పోయాడు. అంటే ఇక్కడ దాకా వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నారో చూసావా? ఈ కోట్లింగాలపేటలో ఒక పంప్ హౌస్ ఉండగా ఈ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత 1,50,00,000తో ఇంకో పంప్ హౌస్ నేను నిర్మించాను సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి. కారణం ఏంటి? 30-40 సంవత్సరాలుగా కోట్లింగాలపేట నీటి మురుగుతా ఉంది. వర్షం వస్తే ఇంకో పంప్ హౌస్ కడితేనే దీనికి శాశ్వత పరిష్కారం అని నేను కష్టపడి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓటేసేదని తీసుకురాగలిగినప్పుడు అసలు ఏంటిది, మరి నేను 5 ఏళ్ళు ఉన్నాను అధికారంలో, నేను ఎందుకు చేయలేకపోయినన్నదేనా అసలు దృష్టి పెట్టావా? ఏమీ లేదు. ఎక్కడికక్కడ ఈ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ కాలనీలో పంప్ హౌస్, ఏదైతే పంప్ హౌస్ ఉందో అక్కడ జనరేటర్ పెట్టున్నాం. 46వ వార్డులో కళాకారుల వీధిలో ఒక పంప్ హౌస్ పెట్టున్నాం. 45వ వార్డులో జనరేటర్ పెట్టున్నాం, అక్కడ లిఫ్ట్ చేసే పంప్ హౌస్ కి. 45వ వార్డు గాజిరెడ్డి నగర్ లో అక్కడ పంప్ హౌస్ ఉంది, దానికో జనరేటర్ పెట్టున్నాం. 46వ వార్డు దుర్గగుడి డౌన్ లోని, అది కూడా లోతట్టు ప్రాంతం, అక్కడ ఉన్న పంప్ హౌస్ కు జనరేటర్ తీసుకొచ్చి ఉన్నాం. ఇక్కడ కూడా జనరేటర్ తీసుకొచ్చి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి అన్నది ఆలోచించి ఇక్కడ జనరేటర్ పెట్టున్నాం. ఇలా ఎక్కడికక్కడ జనరేటర్స్ తీసుకొచ్చి ఆ లోతట్టు ప్రాంతంలో నీటి మునిగే చోట నుంచి నీరు బయటికి తరలించే కార్యక్రమం, పవర్ ఉన్నా లేకపోయినా చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఇవంతా కూడా ఒక సమిష్టిగా అందరం కూడా సమిష్టిగా పనిచేసి చాలా సమర్థవంతంగా ఈ రోజున సైక్లోన్ ఒక నష్టాన్ని తగ్గించుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉదయం 3ంటికి కూడా ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు పెట్టేవారు, ఇక్కడ చెట్లు పడిపోయినాయి లేకపోతే ఇది పడిపోయినాయి అంటే వెంటనే డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తూ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చాం. అలాగే లంకల్లో ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు, గోదావరిని పోటెత్తలేదు కదా, ఏముంది ఇబ్బంది అంటే లేదు, 1 గంట చాలు తారుమారు అవడానికి. సైక్లోన్ ఒక ఎఫెక్ట్స్ అన్నది మన మీద తారుమారు అవడానికి 1 గంట చాలు, మీరు రావాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి చందా సత్రంలోని 178 మందిని రాత్రిని రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకొని ఉన్నాం. అంబేద్కర్ కమ్యూనిటీ వాళ్ళు తుమ్మలవ, అలాగే లింగంపేట, అశోక్ కళ్యాణ మండపం, ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నివసిస్తున్న ప్రాంతం, నీటి మునిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకున్నాం. ఇక్కడే పందిరి మావదేవుడు సత్రంలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకున్నాం. ఎక్కడికక్కడ వాటర్ కానీ, తినుబండారాలు కానీ, కొవ్వొత్తులు కానీ, మ్యాచ్ బాక్సెస్ కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంచుకొని ఎక్కడికక్కడ రివ్యూ చేసుకుంటూ, ఆఖరికి నేను ఉదయం 2ంటికి కూడా మళ్ళీ ఈ సెంటర్స్ అన్ని రివ్యూ చేసుకుంటూ తిరగడం జరిగింది.